ఆవిడ డెలివరీ అయిపోయి బాబు కింద ఉన్నాడు. కింద ఉంటే అంబలికల్ కార్డ్ ఉంటుంది తెలుసు కదా, దాన్ని కట్ చెయ్యాలి. అది కూడా ఎవ్వరు లేరు. ఆవిడకి స్పృహ వచ్చేసరికి మొత్తం నొప్పి, మొత్తం శరీరం అంతా దెబ్బలు తలిగేసి ఉన్నాయి. ఒక రాయిని తీసుకొని అంబలికల్ కార్డ్ ని ఇలా 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 కట్ చేయడానికి ట్రై చేసి ఇట్లా ఇది చేసి బేబీని సపరేట్ చేసి ఇట్లా గొట్లాగా లేసి ఎక్కడికి వెళ్ళినా సరే తెలిసింది అనుకొని చంపేస్తారు. కాబట్టి శ్మశానానికి వెళ్ళిపోయింది. శ్మశానానికి ఎవ్వరు రారని శ్మశానంలో ఉంటూ తినడానికి కూడా తిండి లేకపోతే శ్మశానం దగ్గర పిండాలు పెడతారు కొన్నిసార్లు. దానితోటి చపాతీలు చేసి ఏదైతే ఆ శవం కాలుస్తారు చూడండి, దానిపైనే ఇలా దాన్ని వేడి చేసి వండినట్టు తయారు చేసి తిని శరీరాన్ని కాపాడుకొని బ్రతికిందనమాట. అసలు ఏమనిపించింది ఆవిడికి, అసలు జీవనం ఎందుకు, అసలు ఇలాంటి కఠినమైన జీవనము, భయంకరమైన జీవనము, జీవితంలో ఏదైతే ఉందో మొత్తం పోయింది, అసలు ఎందుకు బ్రతకటం అని ఊరేసుకుందాము అని ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తుంది ఎట్లా చనిపోవాలి. అప్పుడు బయట అంతా బాగా ఎండగా ఉంది, కానీ ఈవిడ కూర్చున్న ప్రదేశానికేమో చల్లటి నీడ ఉందన్నమాట. ఎట్లుంది అబ్బాయి, నీడ ఉంది, గాలి వస్తుంది, ఇలా ఉంది అని పైకి చూసేసరికి ఒక ఆవిడ కూర్చున్న చెట్టు పైన ఒక కొమ్మ ఉందన్నమాట. ఆ కొమ్మ విరిగిపోయింది ఇక్కడ నుంచి. విరిగిపోయేసరికి ఆ కొమ్మ ఇలా ఏలాడుతూ ఇట్లా ఇట్లా ఊగుతుంది అనమాట గాలికి. దాంతో ఈవిడ గాలి వస్తుంది. తర్వాత ఆ పెద్ద చెట్టు కొమ్మ వల్ల నీడ కూడా ఈవిడ పైన పడుతుంది. ఈవిడ అనుకుంది, అరే ఈ చెట్టు కొమ్మ విరిగిపోయినా సరే నాకు మంచి చేస్తుంది, నాకు షేడ్ని ఇస్తుంది, నాకు గాలిని ఇస్తుంది. అరే నేను కూడా ఈ చెట్టు కొమ్మ లాగానే జీవితంలో దేనికి పనికి రాకుండా విరిగిపోయాను, కానీ నేను కూడా ఏం చేయొచ్చు, నేను కూడా ఎలా సేవ చేయొచ్చు అని ఆలోచన చేసి ఈవిడ పిల్లవాడినే కాకుండా అక్కడుండే అనాథ పిల్లలందరినీ ఒక్కొక్కళ్ళని చేరదీయటం ప్రారంభం చేసింది. వేల మందిని ఇంజనీర్లు, డాక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అని చేసి మదర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ అని పేరు వచ్చింది. ఎవరు చనిపోవడానికి వెళ్ళిన ఆవిడ వేల మందిని చేరదీసి వాళ్ళందరికీ జీవనాన్ని ఇచ్చింది.